ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీను వైట్ల ఇదివరకు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు 2 ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఆగడు, మిస్టర్ సినిమాలు ఆయన కెరీర్లో పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు తనకి అచ్చొచ్చిన హీరో రవితేజతో ఒక సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథతో పాటు అన్ని ఫ్రెష్గా ఉండాలని గతంలో తన హిట్లతో భాగస్వాములైన కోన వెంకట్, గోపీమోహన్లను కూడా పక్కన పెట్టేశాడట. ఇందులో ఒక హీరోయిన్ని ఫ్రెష్గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా కాజల్ని కూడా ఒక మెయిన్ హీరోయిన్గా సంప్రదించాడట శ్రీను వైట్ల. అయితే కాజల్కి హీరోయిన్గా ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. రవితేజ సినిమా చేస్తే ఓకే, లేకుంటే ఐటమ్ సాంగ్లకే పరిమితం అయ్యేటట్లున్న కాజల్ మాత్రం తన క్యారెక్టర్ కన్నా కొత్తగా ఎంచుకున్న అమ్మాయి క్యారెక్టర్కి ఎక్కువ సీన్లు ఉన్నాయని శ్రీను వైట్లకి నో చెప్పిందట. రవితేజ కూడా కెరియర్ మసకబారడంతో కాజల్ ఈ సినిమా ఆఫర్ని పెద్దగా కేర్ చేయడం లేదని టాక్. ఇప్పుడు కాజల్ గురించిన కొత్త విషయం ఒకటి తెలుస్తోంది. కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ని ఇటీవల ఎదుర్కొంటున్న కాజల్ త్వరలోనే సినిమాలకి గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుందిట. పెళ్లి చేసుకోబోయే అతను ముంబైలో ఒక పెద్ద జ్యువెలరీ బిజినెస్ నడుపుతున్నాడట. అందుకే చాలా సినిమాలు, తన కెరియర్కు ఉపయోగం లేని సినిమాలు చేయనని ఖరాఖండిగా చెప్పేస్తోందిట కాజల్.